ఎంప్లాయీని కొట్టి తప్పు చేసింది వీణ. మీరన్నట్టే వీణతో వాళ్ళకి క్షమాపణ చెప్పిస్తే సరిపోతుంది. పెద్ద చెప్పొచ్చు. ఇప్పుడు మీరెళ్ళి సారీ చెప్పగానే వాళ్ళు యాక్సెప్ట్ చేసి తిరిగి పనుల్లోకి వస్తారు. మరి ఆలోచన ఉంటే ఎంప్లాయీస్ అందరూ ఫ్యాక్టరీకి వచ్చేవాళ్ళు, సారీ చెప్పమని డిమాండ్ చేసేవాళ్ళు. అంతేగాని ఇలా ఫ్యాక్టరీకి రాకుండా మానుకోరు. ఇద్దరూ కలిసి కంపెనీని డెవలప్ చేసి ఎక్కడికో తీసుకెళ్తారని నమ్మాను. ఇలా మీ దురుసు ప్రవర్తనతో ఇంత పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తారని అనుకోలేదు. చేసిందంతా మీ ప్రియమైన మరదలైతే దానికి నన్ను కూడా కలిపండం దేనికి? ఓ, శ్రీ సార్ రాత్రి జరిగింది గట్టిగా మనసులో పెట్టుకున్నట్టున్నాడు. అందుకేనా నైట్ అంతా ఇంటికి రాలేదు. ఇప్పుడే వెళ్ళి వీణతో వాళ్ళ కాళ్ళు పట్టించి క్షమాపణలు చెప్పిస్తే వర్కర్స్ అంతా కూల్ అవుతారేమో డాడ్. అంతకు మించి వేరే దారి కనిపించలేదు రిషి. అలా చేసినా కూడా మిగిలిన బోర్డు మెంబర్స్ ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టరు. మీటింగ్ పెట్టి మరి దీని అంతటికి కారణమైన వీణని బోర్డు మెంబర్గా తొలగిస్తారు. చెప్పలేం. ఏదో ఒకటి చెయ్యండి అన్నయ్య. వర్కర్ని కొట్టి తప్పు చేసింది వీణ. అందుకు శిక్ష పడాల్సింది కూడా వీణకే. ఏం జరిగినా సరే నేనెవ్వరికి క్షమాపణ చెప్పను. బాబుగారు, మీరెవరు వర్కర్స్ నేమ్ బ్రతిమలాడద్దు. కడుపు కాలితే వాళ్లే పనిలోకి వస్తారు. అంటే అప్పటి వరకు కంపెనీ క్లోజ్ చేసుకుని ఇంట్లో కూర్చోవాలా? అవసరం లేదు. వేరే ఫ్యాక్టరీ యూనియన్ వాళ్ళతో మాట్లాడి పేమెంట్స్ డబుల్ ఇస్తామని చెప్పి పిలిపించి పార్ట్ టైంగా వర్క్ చేయించుకుందాం. అప్పటికి దారిలోకి రాకపోతే అవసరమైతే ఇప్పుడున్న వర్కర్స్ అందరినీ తీసేసి కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేసుకుందాం. ఈ తెలివితో నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎలా అయ్యావో నాకు అర్థం కావట్లేదు వీణ. పార్ట్ టైంగా కొత్త ఎంప్లాయీస్ని తెచ్చి నువ్వు పని చేయించుకుంటుంటే మన ఎంప్లాయీస్ చూస్తూ ఊరుకుంటారని అనుకుంటున్నావా నువ్వు? శ్రీ, తన మాటలు విన్నావంటే కంపెనీ మూతపడ్డమే కాదు, సొసైటీలో ఉన్న మన పరువు మర్యాదలతో పాటు మనం కూడా రోడ్డున పడతాం. అంతేకా శ్రీ, ఇప్పటికిప్పుడు కొత్త వాళ్ళతో వెళ్లాలన్నా కూడా చాలా రిస్క్. వాళ్ళని ట్రైన్ చేయాలి, కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ వచ్చే వరకన్నా వెయిట్ చేయాలి. టైం కిల్ అయిపోతుంది, వర్క్ కూడా తగ్గిపోతుంది. ఇంత బిజీ సీజన్లో ఇదంతా కుదరని పని. అవును వీణ, వాళ్ళంతా మన కుటుంబాన్నే నమ్ముకుని బ్రతుకుతున్న కార్మికులు. వాళ్ళంతా అక్కడ కష్టపడుతుంటేనే మనం ఇక్కడ ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాము. వాళ్ళ కష్టం వెలకట్టలేనిది, వాళ్ళ శ్రమ రుణం తీర్చుకోలేనిది. మనం చేసిన తప్పుకి వాళ్ళని శిక్షించి వాళ్ళ కుటుంబాల్ని రోడ్డున పడేయడం సమంజసం కాదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఎలాంటి సమస్య రాకుండా ఉండేలా తీసుకోండి. అందరూ కలిసి నేను తప్పు చేశానని డిసైడ్ చేశారు కదా. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా ఏదో ఒక డిసైడ్ అయ్యి ఉంటారు కదా, అది కూడా చెప్పండి. నీ ఒక్కదాని వల్లే ఇంట్లో అందరికీ లేనిపోని తలనొప్పులు, టెన్షన్లు వచ్చాయి. అసలు నువ్వు ఇంత అసమర్థురాలు అని నేను అనుకోలేదు. నువ్వు సరిదిద్దుకోలేని తప్పు చేసావు వీణా. నీ వల్ల ఫ్యాక్టరీ క్లోజ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. ప్లీజ్, ఛాన్స్ దొరికింది కదా అని అందరూ కలిసి నన్ను టార్గెట్ చేయొద్దు. నా సమర్థత గురించి నాకు తెలుసు, దాన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలో కూడా నాకు తెలుసు. చూసావా అన్నయ్య, చింత చచ్చినా పులుపు చావదన్నట్టు తప్పు చేసింది కాక ఎలా దబాయించి మాట్లాడుతుందో నీ కోడలు. అయినా నాకెందుకో అనుమానంగా ఉంది రిషి. మన కంపెనీలు మూతపడ్డానికి ఈ బావమరదళ్ళు కలిసి ఇలా ప్లాన్ చేయట్లేదు కదా. అసలకే ఈ బావమరదళ్ళని నమ్మడానికి లేదు. ఎందుకైనా మంచిది ఈ విషయంలో వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. పిన్ని, అనవసరంగా బావని ఇందులో ఇన్వాల్వ్ చెయ్యొద్దు పిన్ని, మర్యాదగా ఉండదు. అసలు మా అత్తన్న దాంట్లో తప్పే ఉంది ఏమో ఎవరికి తెలుసు. మేమన్నీ పక్కనే ఉండి చూస్తున్నావా ఏంటి?
మీ బావ మరదలే కదా, ఎప్పుడు పక్క క్యాబిన్లో ఒకే ఆఫీస్లో ఉండేది. రిషి, మీ స్టైల్లో ఇలా టాపిక్ని ఎటేటో తీసుకెళ్లి డైవర్ట్ చేయొద్దు. ఇప్పుడు మన ముందున్న ఇష్యూ వేరు, అర్థమైందా? మనం ఆలోచించాల్సింది రియాలిటీలో ఉన్న ఫ్యాక్టరీ ప్రాబ్లం గురించి, నా మీద మీకున్న డౌట్స్ గురించి కాదు. అందరూ ఎవరు చెప్పాలనుకున్నదో వాళ్ళు చెప్పేశారు కదా. ఇప్పుడు నేను చేయాలనుకున్నది నేను చేస్తాను. ఏది ఎలా హ్యాండిల్ చేయాలనేది నాకు బాగా తెలుసని ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, మీరెవరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ముందిప్పుడు ఏం చేయాలో ఆలోచించుకో. ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసని ఇందాకే చెప్పాను కదా. ఏమో ఏం చేస్తావో నాకు డౌటే. పోనీ నన్నేమైనా హెల్ప్ చేయమంటావా వీణా? నా తెలివితేటలతో నిన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడేస్తాను. అందుకు బదులుగా నువ్వేం చేయొద్దు. జస్ట్ బోర్డ్ మీటింగ్లో నువ్వు తీసుకున్న నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో, సరిపోతుంది. నెవర్. ఈ వీణ ఒక్కసారి డిసైడ్ అయితే రెండో మనిషి మాట వినదు. ఇంక నీ కర్మ. వర్కర్స్ మ్యాటర్లో నీకుందిలే. వెళ్ళు వెళ్ళు. ఆల్ ది బెస్ట్. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసి సాల్వ్ చేసుకో, లేదంటే ఈ రోజే నీ పతనం పూర్తయిపోతుంది. టేక్ కేర్. దీనికి మాటలతో కాదు, చేతులతోనే సమాధానం చెప్పాలి. ఛా! లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్లా మరీ అంత సంతోషపడిపోకు, తర్వాత నువ్వే డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. టిల్లు గారు పిన్ని సౌండ్ ఎవరు పక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు. టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకునే నా మీద. వీణ తను చేసిన తప్పుని సరిదిద్దుకుని తనే సాల్వ్ చేస్తుందనే నమ్మకం నాకుంది. అంతవరకు అందరూ సైలెంట్గా ఉండండి. ఏం చేసినా నీ సొంత ఆలోచనలతో నువ్వే చెయ్యాలి వీణ. అలాగే ఫ్యాక్టరీలో ఏ ఒక్క మిషన్ కూడా ఆగకూడదు. ఒకవేళ అలా జరగకపోయినా, పొరపాటున ఇంకో తప్పు జరిగినా అది నీ అసమర్థత కిందకే వస్తుంది. అప్పుడు నీలాంటి అసమర్థురాలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండడానికి అర్హురాలు కాదు. సరైన నిర్ణయం తీసుకున్న సరస్వతి. తన వల్ల జరిగిన తప్పుని తనే సరిదిద్దుకోవాలి, లేకపోతే ఆ స్థానానికి వీణ అనర్హురాలు. ఈ తీర్మానాన్ని నేను అంగీకరిస్తున్నాను. నాకు కూడా ఓకే. నేను కూడా ఎందుకు ఒప్పుకుంటున్నాను మావయ్య. నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. వీణ, ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుని
ఆఫీస్లో నీ స్థానాన్ని కాపాడుకుంటావో లేదంటే అవకాశాన్ని పోగొట్టుకుని నీ స్థానాన్ని కోల్పోతావో అది నీ ఇష్టమమ్మా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అవగానే సరిపోదు, ఇలాంటి వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే సామర్థ్యం కూడా ఉండాలి. అయినా అది నీకు ఎలాగో లేదులే. ఎనీహౌ, భార్యని సపోర్ట్ చేయడం భర్తగా నా బాధ్యత కాబట్టి ఆల్ ద బెస్ట్ వీణా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాతో చేతులు కలిపి నా కండిషన్స్కి ఒప్పుకో. వర్కర్స్తో మాట్లాడి కాంప్రమైజ్కి తెస్తాను. వద్దా? అయితే సరే, నీ ఇష్టం. ఆఫీస్లో నీ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయేమో ఏది మర్చిపోకుండా అన్నీ సర్దుకుని ఇంటికి తెచ్చుకో. ఎలాగో ప్రాబ్లం సాల్వ్ చేయలేవు కాబట్టి ఇక మీదట పర్మనెంట్గా నువ్వు ఇంట్లో కూర్చోవలసిందే. బ్లైండ్గా ఫిక్స్ అయిపో. యాక్చువల్లీ నువ్వు అనుకుంటే ఏదైనా చేస్తావని నీ జిత్తుల మారి తెలివితేటల మీద నాకు చాలా నమ్మకం ఉంది వీణా. కానీ నా కింద పని చేసేవాడికి నేను సారీ చెప్పడం ఏంటని నీకొక తలపోగరుంది చూసావో, అది నీ ఒరిజినల్ క్యారెక్టర్ని డామినేట్ చేస్తుంది. అందువల్లే నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా నువ్వు అత్తే నమ్మకాన్ని కోల్పోబోతున్నావు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. నిన్నిలా ఒంటరిగా వదిలేసి వెళ్ళబుద్ధి కావట్లేదు వీణా. మనకి ఎన్నున్నా నాకు చెల్లెల్లాంటి దానివి, పైగా తోడుకోడలివి. ఈ ఇచ్చిన సలహానే అయినా మళ్ళీ ఇవ్వక తప్పట్లేదు. నా మాట విని వెళ్ళి యూనియన్ ప్రెసిడెంట్కి సారీ చెప్పు. ఇంతటితో సమస్య తీరుతుంది. నిన్నేం అతని కాళ్ళు పట్టుకుని సారీ చెప్పమనట్లేదు. వెళ్ళి సింపుల్గా తప్పు నాదే సారీ అంటే సరిపోతుంది. ఎవరెవరికి సారీ చెప్తారో, ఎవరు కాళ్ల బేరానికి వస్తారో తొందరలో నీకే తెలుస్తుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, కొంచెం ఓపిక పట్టు. వీణ చెప్పేది నీకే. ఆగు వీణ, ఆగు. శ్రీ ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయినట్టున్నాడు. శ్రీ, నీ ఫోన్ నా దగ్గరుంది శ్రీ. నీకిద్దామనే తీశాను, ఈలోగా నువ్వే వచ్చావు. అది రాత్రి జరిగిందానికి. శ్రీ, రాత్రి అనుకోకుండా చేయతగలేదని సారీ చెప్తామంటే ఇలా చేస్తున్నాడేంటి? శ్రీకి నా మీద కోపం ఇంకా తగ్గినట్లేదు. అంత చిన్న ప్రాబ్లం వర్కర్ స్ట్రైక్ చేసేంత ఇష్యూ అవ్వడం ఏంటి? అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వచ్చింది? ఇదంతా అనుకోకుండానే జరుగుతుందా, లేదంటే ఎవరైనా వెనుకుండి నడిపిస్తున్నారా? ఒకవేళ దీని వెనుక వేద ఉందా? వేద ఏం చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్గానే చెప్పి చేస్తుంది. వేద అయితే కాదు.
ఒకవేళ రిషి గాని దీన్ని వెనుకున్నాడా? గుడ్. చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. యూనియన్ కూడా ఇంకొంచెం పెద్ద చేయి. ఆ వీణకి ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకు. దెబ్బకు ఆఫీస్ వదిలి పారిపోవాలి అది. అలాగే సార్, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. రిషి అని ఖచ్చితంగా చెప్పలేను. అలాగని రిషి కాదని కూడా నమ్మకంగా డిసైడ్ అవ్వలేను. ఖచ్చితంగా వీణకి నా మీద డౌట్ వస్తుంది. కానీ నేనా కాదా అని డిసైడ్ అవ్వలేదు. ఎందుకంటే అందుకు తగ్గ ప్రూఫ్స్ తన దగ్గర ఉండాలి కదా. అసలు నీ మీద ఏ డౌట్ రాదు. నువ్వు దీన్ని జాగ్రత్తగా కంటిన్యూ చేస్తే చాలు. ఆ వీణ కంప్లీట్గా ఫినిష్ అవుతుంది. మనం అనుకున్న జరగగానే నిన్ను కంపెనీ మేనేజర్ని చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. డాడ్, అంతా మీరు చెప్పినట్టే చేశాను. ఇంకా వీణ కంపెనీ నుంచి పారిపోవడం ఖాయం. ఆఫీస్ మాత్రమే కాదు రిషి, మన ఇల్లు కూడా వదిలి పారిపోవాలి. అలా జరగాలంటే ఈ ఇష్యూ ఒకటే సరిపోదు. ఇంకా ఏదో బలమైన బరువు కావాలి. అంటే లైక్ వీణ పర్సనల్గా కూడా డిస్టర్బ్ అవ్వాలి. ఇప్పుడు మరేం చేద్దాం డాడ్? ఆలోచించు నువ్వే. డాడ్, నేను ఆఫీస్లో ఉండి వీణని బాగా అబ్జర్వ్ చేశాను. ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి మాలిని కార్తీక్ క్లోజ్గా ఉండడం చూసి వీణ తట్టుకోలేకపోతుంది. వీణ ఆచికాకులో ఉండడం వల్లే ఆ యూనియన్ లీడర్ సూర్య మీద చేయి చేసుకుంది. దీని మీద కూడా మనం ఫోకస్ చేద్దాం రిషి. ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది ఇది. అసలు ఈ పద్మవ్యూహం లాంటి సమస్య నుంచి బయటపడడం ఎలా? ఈ లోక్నాథ్ పద్మవ్యూహంలోకి రావడమే తప్ప బయటపడడం జరగని పనివేనా? అంటే ఎప్పటికీ నాతో మాట్లాడవా? సరే అయితే. నవ్వవయ్య బాబు, నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది, నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది. నవ్వు దొర బాబు, అరే నీకేమయ్యింది, చిరునవ్వే రాకుంది, అరే నీకేమయ్యింది, చిరునవ్వే రాకుంది. ఆడదిలా వెంటపడి అడుగుతుండగా మూతినలా ముడుచుకొని ఎంతసేపట తెగ ఉరిమిన ఒకసాన నవ్వు చినుకులే, నవ్వు చినుకులే. ఓయ్ పెదబాబు, నవ్వవయ్య బాబు, నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది, నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది. మూటలే తరిగేనా, కోటలే కూలేనా, నవ్వితే ఓసారి కొంపలే మునిగేనా. వింతలే జరిగేనా, ఇంతలో ఏవైనా నవ్వితే మనసారా కొండలే కరిగేనా. నేను చూడలేదు రోయ్ నువ్వు నవ్వగా, అంత కోపమెందుకోయ్ వరసకు బావా. చూస్తా ఎప్పటి వరకు ఇలా ఉంటావో నేను చూస్తా. కబకమని
ఇప్పుడే వచ్చేస్తాం. 1 minute కార్తిక్. ఒక ఫైల్ నువ్వు చెక్ చేసి సైన్ చేయాల్సింది బ్యాలెన్స్ ఉంది, అది చేసేసి వెళ్ళు. సారీ మేడం, మేము వెళ్ళొచ్చాక చేస్తాడు. సరే త్వరగా వచ్చాయి కార్తీక్. అటెండర్, సార్కి సైన్ చేయాల్సిన ఫైల్ ఇవ్వు. కార్తిక్ కూర్చో. సైన్ అయ్యాక కొరియర్ చేయడానికి వెళ్ళండి. వీణా, అటెండర్, డోర్ ఓపెన్ చేయండి. కార్తీక్, కార్తీక్. మాలిని డోర్ లాక్ అయింది. అటెండర్ని పిలిచి లాక్ తీయమను. ఓకే ఓకే. అటెండర్, అటెండర్. కార్తీక్, అటెండర్ ఇక్కడ లేడు. వాట్? లోపల మనిషి ఉన్నాడని చూడకుండా అలా ఇలా లాక్ చేస్తాడు. వీణా, వీణా, ఏమైంది? కార్తీక్ ఉన్న రూమ్ డోర్ లాక్ అయిపోయింది. అవునా? పద. Shit. అయ్యో, అటెండర్ చూసుకోకుండా లాక్ చేసినట్టున్నాడు. కీ కూడా తన దగ్గరే ఉంది. ఎలా? సరే, అటెండర్కి కాల్ చేసి చెప్తాను. హలో, ఎక్కడ చచ్చావు? మనిషి లోపల ఉన్నది చూసుకోవద్దా? నీ మతి మరుపుతో చచ్చిపోతున్నావు. త్వరగా రా. మాలిని, అటెండర్ ఏదో పని మీద బయటకు వెళ్ళాడట, వచ్చేస్తాడు. కార్తీక్, అటెండర్ వచ్చేదాకా బయట కూర్చొని నేను నీకు కంపెనీ ఇస్తానులే. డోంట్ వరీ. మళ్ళీ నువ్వు వెళ్ళి కొరియర్ పని చూసుకునిరా. కార్తీక్ లోపల రెస్ట్ తీసుకుంటాడులే. పర్లేదు, నేను తర్వాత చేస్తానులేండి. తర్వాత చేస్తానంటే ఎలా కుదురుతుంది? టైం లేదు కదా. వెళ్ళు. కార్తీక్, సారీ.
బావా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, బాగుంది కదా? మేబీ మనం ఇలా మాట్లాడుకోవడానికి ఇలా కుదిరిందేమో కదా బావా? ఒకవేళ వీణే ఇలా కావాలని ప్లాన్ చేసిందేమో. అటెండర్, అర్జెంటుగా ఈ గది తాళంది. ఏ గత్తాలా మేడం? ఈ గది తాళం అర్జెంటుగా డోర్ ఓపెన్ చేయి. అదే ఇందాక తాళం వేసి వెళ్ళావు కదా, ఎక్కడ పెట్టావో గుర్తు తెచ్చుకో. గుర్తొచ్చింది మేడం. ఎక్కడ పెట్టావు? అది తాళం వేసినట్టే గుర్తొచ్చింది. లేట్ చేయకుండా కీ ఎక్కడ పెట్టావో వెతుకు. లోపల కార్తిక్ ఎంతసేపు అని ఉంటాడు? ఏదైనా షెల్ఫ్ లో పెట్టావేమో వెతుకో. అసలే నీకు మతిమరుపు ఎక్కువ కదా. త్వరగా పదా. కీస్ ఎక్కడా? అది ఇక్కడే అక్కడో. ఇదా? కాదు. ఇది కాదు. ఏమండి, మీకు కూడా డ్రెస్ తీసుకొస్తాను, రెడీ అవ్వండి. దేనికి రెడీ అవ్వాలి వేదా? అదే మావయ్య, మోక్ష మీ ఇద్దరిని కలిపి డ్రాయింగ్ చేస్తానంది. మీరు కూడా మోక్షకి జంటగా కలిసి డ్రాయింగ్ వేయించుకుంటామని మాటిచ్చారు కదా. ఏమండి, త్వరగా మార్చుకోండి, నా మనవరాలు డ్రాయింగ్ వేస్తుందంట. ఏమైందండి, అంత కోపంగా చూస్తున్నారేంటి? నోర్మాయ్, నోరెత్తామంటే పళ్ళు రాలిపోతాయి. ఒక పక్క కంపెనీలో నీ మేనకోడలు చేసిన నిర్వాహకం వల్ల గొడవలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితులున్నాయి. వాళ్ళు స్ట్రైక్ చేస్తే ప్రొడక్షన్ ఆగిపోతుంది. అదే జరిగితే డీలర్స్ మీదకి వస్తారు. ఏం సమాధానం చెప్పాలో తెలీదు. ఇలాంటి టైంలో ఇదంతా అవసరమా? ఇలా సింగారించుకోవడానికి సిగ్గు అనిపించట్లేదా? మన కంపెనీ కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా ఉండడానికి మనం ఏమన్నా రోమ్ రాజులమా, నిజాం ప్రభువులమా? ఒంటి మీదకి ఎంత వయసు వచ్చింది, ఆ మాత్రం జ్ఞానం ఉండక్కలా? కంపెనీ అంటే మన బిడ్డ లెక్క. బిడ్డకి ఏదైనా కష్టం వస్తే బిడ్డని పట్టించుకోకుండా మనం సోకులు చేసుకుంటూ కూర్చుంటామా? లేకపోతే బిడ్డ కష్టాలు తీర్చేలా ప్రయత్నం చేస్తామా? పరిస్థితులు బట్టి నడుచుకోవాలన్న కనీస జ్ఞానం లేకపోతే ఎలా? మావయ్య, అత్తయ్య కావాలని చేయలేదు. నేను మోక్ష చెప్తేనే రెడీ అయ్యారు. తాతయ్య, సారీ తాతయ్య, నా వల్ల ఇదంతా జరిగింది. అమ్మమ్మని ఏమీ అనద్దు. బావా, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. నువ్వే కనుక రాకపోతే ఈ కాంట్రాక్ట్ పోయి ఉండేది. ఇక్కడ న్యూ వెండర్స్ ద్వారా బయటికి మొత్తం తెలిసిపోయి ఉండేది. అదే జరుగుంటే కంపెనీకి కోలుకోలేని నష్టం జరుగుండేది. మీ బావని మాటలతో పొగట్టం ఏం బాగోలేదు వీణా. కుర్చీలో కూర్చోబెట్టి పూలాభిషేకం చేసి అప్పుడు మైక్లో అందరికీ వినపడేలా చెప్పు. నీ లైఫ్లో మీ బావ హీరో అయితే నేనేమో విలన్ అయ్యాను. ఇదేగా నువ్వు కోరుకునేది. ఇప్పుడు నీకు ఫుల్ హ్యాపీగా ఉందిగా.
ఇంకే ఇద్దరు కలిసి పార్టీ చేసుకోండి. రిషి, పర్సనల్ టాపిక్స్ తేవద్దని ఎప్పుడో చెప్పాను. ఇది రిపీట్ చేస్తే బాగు చెప్తున్నాను. బాగుండేలా నేను చేస్తా. సారీ బావా, రిషి గురించి నీకు తెలిసిందే కదా, వదిలే. కంపెనీలో నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చాను. అంతేకాని నిన్ను చూస్తూ రిషిని చూస్తూ కాదు. అది సరే, యూనియన్ ప్రాబ్లమ్ని ఎంతవరకు సాల్వ్ చేసావు? యూనియన్ ప్రెసిడెంట్ అడ్రస్ తెలిసిందే, ఇప్పుడే వెళ్ళి మాట్లాడాలి. ఎంతవరకు సాల్వ్ అవుతుందో ఇప్పుడే చెప్పలేను బావా, కానీ సాల్వ్ చేస్తానన్న కాన్ఫిడెన్స్ మాత్రం ఉంది. చెప్పు రిషి. డాడ్, వీణ అతి తెలివితో ఇందాక ఒక కొత్త కాంట్రాక్ట్ మీద సైన్ చేసింది. రియలీ? అయినా ప్రెసిడెంట్ ఇష్యూని డీల్ చేయలేదు కానీ కొత్త కాంట్రాక్ట్ల మీద సైన్లు చేస్తుందా? ఇంట్రెస్టింగ్. అవును డాడ్, వీణాకి కార్తిక్ సపోర్ట్ కూడా వచ్చింది. వాళ్ళిద్దరూ కలిసి కంపెనీని వర్కర్స్ లేకుండా రన్ చేయాలని చూస్తున్నారు. వాళ్లకు తెలియకుండానే లోక్నాథ్ అనే శిఖరంతో ఢీ కొట్టబోతున్నారు. శిఖరంతో పిల్ల బచ్చాలు గేమ్స్ ఆడితే ఎలా ఉంటుందో చూపిద్దాం. బీ రెడీ రిషి. ఓకే డాడ్. వీణా, కార్తిక్, ఏంటి వీణా, రమ్మని కాల్ చేసావు? నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో బావా. యూనియన్ లీడర్ గురించా? ముందు కూర్చో బావా. చెప్పు వీణా. ఏం లేదు బావా, నువ్వు నాకొక మాట ఇవ్వాలి. యూనియన్ సమస్య సాల్వ్ అయ్యే దాంట్లో నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఇంకా మాట ఇవ్వడం దేనికి? అంతలా ఆలోచిస్తున్నావేంటి వీణా? వీణా, బావా, మాలినితో ఎందుకంత క్లోజ్గా ఉంటున్నావు? తను ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీ. తనతో అంత చనువుగా ఉండడం నాకు నచ్చట్లేదు బావా. నీకేంటి ప్రాబ్లం? నా దృష్టిలో నువ్వు వేరు, నీ స్థాయి వేరు. నువ్వు ఆకాశం అంత ఎత్తులో ఉంటావు, ఆ మాలిని నేల మీద ఉంటుంది. సో మాలినితో నువ్వు తిరగడం నాకు ఇష్టం లేదు. తనని దూరంగా పెడతానని నాకు మాట ఇవ్వు బావా. నువ్వేం మాట్లాడుతున్నావో స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? అంతా తెలిసే చెప్పాను బావా. షడప్ వీణా. అయినా మాలిని నాతో కొంచెం క్లోజ్గా మాట్లాడుతుంది, ఎందుకంటే తనకు మన కల్చర్ ఇంకా అలవాటు కాలేదు. ఆ కారణంతోనే నేను తననేం అనలేకపోతున్నాను. తనది చైల్డిష్ మెంటాలిటీ, దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు తనకి నాకు రిలేషన్ ఉందన్నట్టు ఇమాజిన్ చేసుకుని నాతో మాట్లాడడం ముమ్మాటికి తప్పు. ఎనఫ్ వీణా, ఇంకేం మాట్లాడుకో. ఛీ! వీణా, టూ మినిట్స్ వీణా, నీతో కొంచెం మాట్లాడాలి. ఈ ప్రాబ్లం నువ్వు అనుకున్నంత ఈజీగా సాల్వ్ కాదు. లేబర్ యూనియన్తో పెట్టుకుని గెలవడం అంటే అంత ఆషామాషి కాదు. పోనీ నువ్వేమన్నా తగ్గి వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళ కాళ్ళబేరానికి వస్తావంటే అది లేదు. అలాంటప్పుడు ఇందులో నువ్వు ఎలా గెలుస్తావు? ఖచ్చితంగా ఓడిపోతావు. అందుకే చెప్తున్నాను, నా మాట విని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకో. అప్పుడు నేను డాడీ యూనియన్ వాళ్ళని కలిసి
తప్పు చేసిన వీణాని కంపెనీ నుంచి తీసేసామని తిరిగి పనుల్లోకి రమ్మని రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు ఖచ్చితంగా తిరిగి పనుల్లోకి వస్తారు. లేదంటే అందరూ అనుకున్నట్టు ఫ్యాక్టరీ మూతపడి ఫ్యామిలీ అంతా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. నాకు కావాల్సింది కూడా అదే రిషి. ఇంట్లో ఎవరు కనిపించడం లేదు. ఎవరు లేరా ఏంటి? నా భార్య పాప షాపింగ్కి బయటికి వెళ్ళారు మేడం. ఇంట్లో ఒక్కడనే ఉన్నాను. మీ ఇంటికి నేనెందుకు వచ్చానా అని ఆలోచిస్తున్నావా సూర్య? చూడు సూర్య, జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపో. నీ ఇంటికొచ్చి మరీ అడుగుతున్నాను, ఇక్కడితో స్ట్రైక్ ఆపేసి తిరిగి పనిలోకి రండి. అయ్యో మేడం, నేను ఇది అసలు ఊహించనే లేదు. మీరు మా ఇంటికి వస్తారని కానీ ఇంతలా రిక్వెస్ట్ చేసి అడుగుతారని కానీ అస్సలు అనుకోలేదు మేడం. ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఫ్యాక్టరీ ఓనర్స్ అన్న గౌరవంతో మా ఇంట్లో జరుపుకునే ప్రతి చిన్న శుభకార్యానికి లోకనాథ్ గారి కుటుంబాన్ని పిలుస్తాను మేడం. వాళ్ళింటికి మనం వెళ్ళడం ఏంటి అనుకున్నారో ఏమో, ఇంతవరకు ఒక్కసారి కూడా మా ఇంటికి వచ్చింది లేదు. అలాంటిది మీరు పిలవకుండానే మా ఇంటికి వచ్చారు. నిజంగా ఇది మా అదృష్టమనే చెప్పాలి మేడం. అయితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా? తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతారు కదా? మీ గురించి తెలియక మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను మేడం. మీరు ఎలాంటి వారో తెలిసాక కూడా నేను ఈ స్ట్రైక్ కంటిన్యూ చేశానంటే నా అంత చెడ్డవాడు ఇంకొకడు ఉన్నాడు మేడం. రేపే అందరం పనుల్లో జాయిన్ అయిపోతాం మేడం. నువ్వు ఇంత తేలిగ్గా ఒప్పుకుంటావని ఊహించనే లేదు సూర్య. మరేం పర్లేదు, ఫ్యూచర్లో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చూసుకుంటాను. ఇక నుంచి నువ్వు నా మనిషివే. థ్యాంక్ యూ మేడం. సరే, ఇక నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ సూర్య. మేడం, రాక ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. కనీసం కాఫీ టీ కూడా తీసుకోకుండా వెళ్తున్నారు. ఇప్పుడేం వద్దు సూర్య. ఈసారి ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు మీ భార్య పిల్లలతో కలిసి ఏకంగా పార్టీనే చేసుకుంటాను. వద్దు మేడం, ఇంకెప్పుడు మా ఇంటికి రాకండి. ఏమైంది మేడం అలా చూస్తున్నారు? మీరు కరెక్ట్గానే విన్నారు. ఏంటి మేడం, డ్యూటీలో జాయిన్ అయిపోతాం అనగానే నిజంగానే నమ్మేశారా? మీకు నిన్నే కదా మేడం చెప్పాను, మాకు కూడా పరువు, మర్యాద, ఆత్మాభిమానం ఉంటాయని. అవన్నీ వదిలేసి మీరింటికి వచ్చి అడగగానే తలాడించి పనుల్లోకి వస్తామని అలా ఎలా అనుకున్నారు మేడం? ఏది మర్చిపోలేదు మేడం. అందరి ముందు నన్ను కొట్టారు. అదే అందరి ముందు నన్ను కొట్టిన అవే చేతులతో నా కాళ్ళు పట్టుకొని నాకు క్షమాపణలు చెప్పాలి. అప్పుడే కదా మేడం మేం పనుల్లోకి వచ్చేది. అంతవరకు ఎందుకు వస్తామనుకున్నారు? నన్ను నీ కాళ్ళు పట్టుకోమంటావా? How dare you! ఏంటి మేడం ఆగిపోయారు? కొట్టండి. ఆల్రెడీ ఒక్కసారి కొట్టినందుకే విధుల్లోకి రాకుండా స్ట్రైక్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కొడితే ఇంకేం చేస్తామో మీరే ఆలోచించండి మేడం. అన్నట్టు నేను ఇంకో మాట కూడా విన్నాను. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవి గోవిందా అంట కదా? లేదు, ఫ్యాక్టరీలో అంటుంటే విన్నాను. జాగ్రత్త మేడం, ఆఫీసులో పవర్స్ లేకపోతే కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తారు. అదే ఎవరు వాల్యూ ఇవ్వరని చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను మేడం, పవర్స్ లేకుండా ఒక పక్కన కూర్చోవడం కంటే నాకు సారీ చెప్పి అందరూ నెత్తిన కూర్చోవడం బెటర్ కదా మేడం. నేనా?
నెవర్. అది కల్లో కూడా జరగదు. అయితే మీరు అందరిలో నాకు సారీ చెప్పకుండా మేము పనుల్లోకి రావడం కూడా జరగని పని మేడం. ఎలా పనుల్లోకి రారో నేను చూస్తాను. ఒక్క నిమిషం మేడం. కారు వరకు నేను మీతో పాటు వస్తాను మేడం. మళ్ళీ నేను మర్యాదలు చేయలేదు, కనీసం ఇంటికి వస్తే సెండ్ ఆఫ్ కూడా ఇవ్వలేదని అనుకుంటారు కదా. రండి మేడం. బాయ్ మేడం. సూపర్ ఉన్నా, రండి కూర్చోండి. ఏమైంది మేడం, అంత సీరియస్ గా చూస్తున్నారు? ఒక పని చేయండి, అమ్మమ్మ వంటగదిలో కూర్చుంటుంది, నువ్వు హాల్లో కూర్చో. అయ్యో, క్లోజ్ గా జరిగి కూర్చోని తాతయ్య. అర్థమైందిలే. ఇప్పుడు ఓకే? ఇప్పుడే చెప్తున్నా, బొమ్మ సరిగ్గా రాలేదనుకో మేడం గారికి ముద్దుల పెనాల్టీ ఉంటుంది, జాగ్రత్త. మరి సర్లే తాతయ్య, ముందు నువ్వు కదలకుండా కూర్చో. ఓకే. తాతయ్య, మళ్ళీ ఏమైందమ్మా? నువ్వు అమ్మమ్మ మీద చేసి కూర్చో. సరే. అబ్బా, కదలకండి తాతయ్య. ఇద్దరు కొంచెం నవ్వచ్చు కదా. కాఫీ తెచ్చాను, తాగు. డ్రెస్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కొత్త బట్టలు కదా శ్రీ, పసుపు రాద్దామని. వద్దు, మరకలు పడతాయి. మరేం పర్లేదు శ్రీ, కనపడకుండా చిన్నగా రాస్తాను. కొత్త బట్టలకి పసుపు రాస్తే మంచిది శ్రీ.
పార్వతి ఏంటి శ్రీ రూమ్ నుంచి బట్టలు తెచ్చింది? ఓహో, కొడుక్కి కొత్త బట్టలకి పసుపు రాస్తున్నావా పార్వతి? పార్వతికి శ్రీకి గొడవ పెట్టడానికి ఇదే మంచి అవకాశం. శ్రీ, పసుపు పూసాను, తీసుకెళ్ళు. ఏంటి ఇలానా? ఎందుకు మీకు నా మీద ఇంత అక్కసు? అయ్యో శ్రీ, నేను అసలు పసుపే కనపడకుండా పూసాను. ఏదో మాడిపోయిన వాసన వస్తే పసుపు గిన్నె ఇక్కడే పెట్టి కిచెన్లోకి వెళ్ళాను. ఇంతలోనే ఇలా. ఏంటి, ఏమైంది? అయ్యయ్యో, బంగారం లాంటి షర్టు ఇలా చేశారేంటి? నువ్వేనా పార్వతి? నేను చూస్తూనే ఉన్నాను. కొత్త బట్టలు కదా పసుపు పూస్తున్నావేమో అనుకున్నాను, కానీ ఇలా పూస్తున్నావు అనుకోలేదు. ఏంటి పార్వతి ఇలా చేసావు? అయ్యో భాగ్యం, నేను బట్టలకి కొంచెమే పసుపు పూసాను. ఇలా ఎలా అయ్యిందో నాకు కూడా తెలియదు. పసుపు పూస్తానని డ్రెస్ తెచ్చింది మీరు, డ్రెస్ హాల్లో పెట్టింది మీరు, పసుపు పూసే గిన్నె ఇక్కడ పెట్టింది మీరు. మీకు తెలియకుండా ఎలా అవుతుంది ఇలా? మదర్స్ డే రోజు మా అమ్మ ఎంతో ఇష్టపడి నా కోసం తెచ్చిన డ్రెస్ ఇది. అప్పటికీ చెప్తూనే ఉన్నాను వద్దు అని. నా మాట వినకుండా డ్రెస్ తెచ్చి ఇలా చేశారు. ఇప్పుడు మీరు హ్యాపీయేనా? ఎంత పనిచేసావు పార్వతి. పాపం వదిన తెచ్చిన బట్టలంట. చూడు శ్రీ ఎంత బాధపడుతున్నాడో. చెప్తుంటే వినరేంటి? ఇదెలా జరిగిందో నిజంగా నాకు కూడా తెలీదు భాగ్యం. అమ్మ తర్వాత అమ్మ స్థానంలో ఉండి మీరిలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడే చెప్తున్నాను, ఇక మీదట నా విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు ప్లీజ్. సర్లే శ్రీ, పొరపాటున గిన్నె బట్టల మీద పెట్టి వెళ్ళిందేమో. తనకు తెలియకుండానే ఒలికిపోయి ఇలా అయ్యిందేమో. వేద నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. సరే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కామనే అనుకోవచ్చు. ఇవాళ మా అమ్మ ప్రేమతో ఇచ్చిన నా డ్రెస్ అంతా పసుపుతో పాడైపోయింది. ఇది కూడా అనుకోకుండానే జరిగింది అనుకోవచ్చు. లేదు, వీటి వెనక మీరున్నారు, మీరే ఇదంతా కావాలని చేసుంటే మాత్రం అది నాకు తెలిసి కన్ఫామ్ అయిన రోజు నేనింత నిదానంగా పద్ధతిగా మాట్లాడను.
ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఇలా ఇష్టం వచ్చినట్టు పెడితే ఇలాగే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండు పార్వతి. ఏంటిది? ఎప్పుడు తినలేదా చాక్లెట్? ఇప్పుడు ఎందుకు తెచ్చావని? నీకు తినిపిద్దామని. అయితే అస్సలు తినను. నేను తినిపిస్తానని నువ్వు తిననంటున్నావు కదా, సర్లే నేను తినిపించనులే, నువ్వే తిను. అరే, నేను తిననని చెప్పిన తర్వాత కూడా తినమని ఎందుకు ఇంత ఫోర్స్ చేస్తావు? అరే, ఈ ఒక్కసారికి నా కోసమైనా తినొచ్చు కదా. మాలిని ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. కార్తీక్ ప్లీజ్ నాతో బతిమాలించుకోవద్దు. అసలు నువ్వు చాక్లెట్ ఇస్తే నేను ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోకూడదు? అదే ఎందుకు తీసుకోవాలి? నువ్వేమన్నా నా ఫ్యామిలీ మెంబర్వా, రిలేటివ్వా, లేదంటే నాకేమైనా ఫ్రెండ్వా? అదేంటి, నేను నీ ఫ్రెండ్ని కాదా? ఎలా ఫ్రెండ్ అవుతావు చెప్పు? నువ్వేమన్నా నా స్కూల్ మేట్వా, కాలేజ్లో క్లాస్మేట్వా, కనీసం నైబర్స్ కూడా కాదు. అలాంటప్పుడు ఫ్రెండ్స్ ఎలా అవుతాం? అవన్నీ కాకపోయినా ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నాం కదా. ఒకే కంపెనీలో వర్క్ చేసినంత మాత్రాన ఫ్రెండ్స్ అయిపోతామా? నేనెవరు? ఈ కంపెనీకి మెటీరియల్ సప్లై చేసే కాంట్రాక్టర్ని. నువ్వెవరు? ఈ కంపెనీ డెవలప్మెంట్ కోసం పనిచేసే ఒక ఎంప్లాయీవి. అలాంటప్పుడు మనం ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యాము చెప్పు? నీకు అనవసరంగా హెల్ప్ చేసి నీ మీద పడ్డ నిందని చెరిపేశాను. అలాగే వదిలేయాల్సింది, తిక్క కుదిరేది. చూడు మాలిని, నువ్వు నాకు హెల్ప్ చేసావు, కాదనట్లేదు. అందుకు నీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అంతేకాని ఫ్రెండ్స్ అని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే మాత్రం నేను ఊరుకోను. సరే, నువ్వు ఎన్నైనా చెప్పు, మనిద్దరం ఫ్రెండ్స్ అంతే. సరే, ఫ్రెండ్స్ అంటున్నావు కదా, అదే మాట ఇంకెవరితో అయినా చెప్పించు, అప్పుడు మనం ఫ్రెండ్స్ అని ఒప్పుకుంటాను. నిజంగానా? నిజంగా. మాట తప్పకూడదు మాట చెప్తున్నాను. అంటే మాటే. మనం ఫ్రెండ్స్ అని ఒక్కరితో చెప్పించినా మనం ఫ్రెండ్సే. సరే అయితే పద. ఎక్కడికి? మనం ఫ్రెండ్స్ అని చెప్పించమన్నావు కదా, చెప్పిస్తాను పద. వీణా, తనెందుకు ఇప్పుడు? ఉండు. వీణా, ఒకసారి ఇలా రావా? ఏంటి? వీణా, నువ్వే చెప్పు, నాకు కార్తీక్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? రిలేషనా? నువ్వే చెప్పు వీణా, కార్తీక్ నాకేమవుతాడు? కార్తీక్ నీకేమవడమేంటి?